హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మేము పామాయిల్ తోటకైతే వచ్చాము. అదేనండి, మనం పామాయిల్ నూనె వాడతాం కదా, దాన్ని తయారు చేసి పామాయిల్ కాయలతోటే తయారు చేస్తారు. ఇవి తోటలో వీటికే కాస్తాయి పామాయిల్ గింజలు అయితేని. ఈ పామాయిల్ కాయలు అయితే గుత్తులు గుత్తులుగా కాస్తాయి. చూడండి ఎలా ఉన్నాయో. వీటిని కోసిన రోజునే ఫ్యాక్టరీకి అయితే తీసుకుపోవాలి, లేకపోతే అవి మన్నాడికి ఆయిల్ అయితే ఎక్కువగా రాదు. ఇకపోతే పామాయిల్ తోటలో ఇంగో తిగుతున్నాయి కదా గుత్తులు, చూడండి. ఈ చెట్లు అయితే చూడడానికి చాలా బలంగా ఉన్నాయి. మొదలైతే చాలా లావుగా ఉన్నాయి. చూడడానికి అయితే కొబ్బరి చెట్టు, మనకు అలాగే ఈత చెట్లు గుర్తుకొస్తున్నాయి వీటిని చూస్తుంటేని. చూడండి, ఇగో కాయ పైన పక్షులు తినేసినాయి ఇవి. ఇగో కాయ అయితే ఎలా ఉంది తినేసే, కానీ దాని మొదలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇదైతే ఈ మొక్క వేసిన 4-5 సంవత్సరాలకి కాయడం మొదలు పెడుతుంది. 10 ఇయర్స్ వరకు అయితే మనకి ఆదాయం ఉంటుంది. అంటే 10 ఇయర్స్ వరకు కాయలు కాస్తానే ఉంటాయి గుత్తులు. ఇకపోతే ఈ తోటలో ఇక కోళ్ళు కూడా పెంచుతున్నారు వీళ్ళు. చూడండి ఎంత బాగా చక్కగా తిరుగుతున్నాయి ఇవి. తర్వాత వచ్చేసి పక్కనే గేదెలు కూడా ఉన్నాయి, అవి స్నానం అయితే చేస్తున్నాయి. ఇంకో ఈయనైతే ఎవరో కొద్దిగా ఉన్నట్టున్నాయి, కోసుకుని ఫ్యాక్టరీకి అయితే పట్టుకుపోతున్నారు. మేము వచ్చే దారిలో కనిపించారు, మీకోసమైతే షూట్ చేశాను. ఇదైతే లోపల ఉన్న కాయమట, చిన్న కొబ్బరికాయలు ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇక లోపడైతే ఇది కొబ్బరి టేస్ట్లోనే ఉంది, తినొచ్చు అన్నారని నేను తినేసాను. కాకపోతే దీని నుంచి వచ్చి ఆయిల్ కాస్ట్ ఎక్కువంట. ఇది ఏంటి పెయింటింగ్ తయారీకి కట్ట వెళ్తుందట ఈ ఆయిల్ అయితే. మనం తాగే ఫామ్ ఆయిల్ అయితే పైన పండు ఉంది కదా బ్లాక్ కలర్లో, ఆ పండుతో తయారు చేస్తారు. ఇంతేనండి విశేషాలు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఉంటామండి మరి.